హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి నోట్లో వెన్నలాగా కరిగిపోయే పెసరపప్పు లడ్డూలు ఫ్రెండ్స్. ఈ పెసరపప్పు లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన పెసరపప్పు లడ్డూలకి కావలసిన పదార్థాలు: 1 కప్పు వరకు ఇక్కడ పెసరపప్పుని తీసుకోవాలి. అలాగే అరకప్పు వరకు పంచదార, ఒక 4-5 యాలకులు. మన పెసరపప్పు లడ్డూలు తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక చిన్న బౌల్ని తీసుకుని మనం ముందుగా తీసుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పెసరపప్పుని తీసుకున్న వెంటనే ఇందులో నీళ్లు పోసుకుని చక్కగా పూర్తిగా వెంటనే కడిగి తీసుకోవాలి ఫ్రెండ్స్. ప్రాసెస్ అనేది లేట్ చేయకుండా కడిగి ఈ విధంగా నీళ్ళన్నీ పూర్తిగా ఇంకిపోయేలాగా ఈ విధంగా ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. అంటే ఇందులో తడ అనేది ఏమీ ఉండకుండా తీసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు అనేవి ఏమీ లేకుండా కడిగి తీసుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ విధంగా ఒక మందపాటి కడాయిని పెట్టుకొని మనం స్ట్రెయిన్ చేసుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం పప్పులో ఉండే తడిదనం అంతా పోయి పప్పు క్రిస్పీగా వేగేలాగా వేయించుకోవాలి. పప్పు అనేది మాడకూడదు ఫ్రెండ్స్, క్రిస్పీగా వేగాలి. ఆ విధంగా వేయించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న వెంటనే కాస్త ఈ విధంగా అతుక్కున్నట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తడిపప్పు కాబట్టి ఈ విధంగా అతుక్కున్నట్లుగా ఉంటుంది. కాస్త వేయించుకున్న తర్వాత పప్పు అనేది ఈ విధంగా లూజ్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, కాస్త వేగిన తర్వాత పప్పు అనేది ఎంత ఫ్రీగా ఉందో, అంటే లూజ్గా ఉందో. ఇప్పుడు మరికొద్దిగా సేపు పప్పుని వేయించుకుందాం. పప్పు మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. మాడిపోకూడదు ఫ్రెండ్స్, అలా అని గుర్తుపెట్టుకోండి. మాడిందంటే లడ్డు టేస్ట్ మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా కాసేపు వేయించుకున్నాక మనం ముందుగా తీసుకున్నాం కదా ఆ షుగర్ని, అలాగే యాలకుల్ని కూడా అందులో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగుతున్న పప్పులోకి ఇప్పుడు మనం 1 టీ స్పూన్ అంతా నెయ్యిని తీసుకుని పప్పుని వేయించుకోవాలి. ఈ విధంగా కాస్త నెయ్యిని యాడ్ చేసుకుని వేయించుకున్నామంటే మన లడ్డూలు మంచి రుచిగా రావడంతో పాటు పప్పు కూడా చక్కగా వేగుతుంది. ఈ విధంగా నెయ్యిని కూడా తీసుకుని చక్కగా పప్పు అనేది మాడిపోకుండా ఈ విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చింది ఫ్రెండ్స్. పప్పు అనేది దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను కదా. పప్పులో పచ్చిదనం లేకుండా మంచిగా బాగా వేగింది ఫ్రెండ్స్. ఇలా వేగిన పప్పుని చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, పప్పు అనేది పూర్తిగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఎంత క్రిస్పీగా ఉందో కదా, పప్పు మాడకుండా మంచి రంగులో. ఇలా చల్లారిన పప్పుని మనం గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా బాగా చల్లారిపోయిన పప్పుని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక పెద్ద మిక్సీ జార్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకుని మనం చల్లార్చుకున్న పప్పు మొత్తాన్ని ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఎంత ఫైన్గా గ్రైండ్ అయిందో కదా. మనం తీసుకున్న పప్పు అనేది ఆపుకుంటూ పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుంటే బాగా ఫైన్గా అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది జల్లించాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. అంత ఫైన్గా నేను గ్రైండ్ చేసుకున్నాను. మీరు కాస్త బరకగా కనుక గ్రైండ్ చేసుకుంటే జల్లించుకుని తీసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న షుగర్ని ఈ విధంగా పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఫైన్గా యాలకులు అలాగే మనం తీసుకున్న షుగర్ కూడా గ్రైండ్ అయిందో. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కడాయిని పెట్టుకుని అందులోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి. ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి కాస్త హీట్ ఎక్కనివ్వాలి ఫ్రెండ్స్. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పొడి మొత్తాన్ని నెయ్యిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పెసరపప్పు పొడిని మొత్తాన్ని యాడ్ చేసుకుని చక్కగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఇది కాస్త వేయించుకోవాలి. మనం తీసుకున్న పెసరపప్పు పొడిని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, కాస్త వేయిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పుని వేయించే పొడి చేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేయిస్తే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరుండి బాగా వేయించాలి. పూర్తిగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఈ విధంగా వేగుతుంది. ఇందులో మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ కలుపుకుంటూ వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇలా చక్కగా నెయ్యిని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న షుగర్ని ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి.
ఇలా చక్కగా కలుపుకున్నాం కదా. కలుపుకున్నాక ఈ విధంగా షుగర్ పొడి మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా కలిసేలాగా మొత్తం షుగర్ కలిసేలాగా కలుపుకుని ఒక ప్లేట్లోకి ఈ విధంగా మిశ్రమం మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు పొడి మొత్తాన్ని యాడ్ చేసుకుని నేను మరొక టీ స్పూన్ వరకు ఇందులో నెయ్యిని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెయ్యిని యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కాస్త వేడిగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా స్పూన్తో కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన లడ్డు రుచి అనేది మరి కాస్త పెంచడం కోసం ఈ విధంగా మిల్క్ పౌడర్ని నేను యాడ్ చేసుకున్నాను. స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు, నచ్చకపోతే. వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మిల్క్ పౌడర్ని వేసుకుని చక్కగా కలుపుకుంటే మన లడ్డూలు అనేవి చుట్టడానికి రెడీ అయినట్లే మిశ్రమం అనేది. ఇలా మొత్తం కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కాస్త మిశ్రమాన్ని తీసుకొని రౌండ్గా బాగా మంచిగా రౌండ్గా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా చక్కగా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే నేను ఇందులో షుగర్ ఎందుకు వాడానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్ ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి సమ్మర్లో మనకి షుగర్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ విధంగా షుగర్ని వాడి చేసుకోవచ్చు, అప్పుడప్పుడు మాత్రమే. మొత్తం చుట్టుకుంటే ఈ విధంగా మన టేస్టీ పెసరపప్పు లడ్డు అనేది రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నేను ఒక లడ్డుని మీకు తుంచి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. వావ్, చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి ఫ్రెండ్స్. అంత టేస్టీగా ఉండే లడ్డూలని మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో లడ్డు టేస్ట్ డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు కనుక మా ఈ లడ్డు రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం.